ఒక 400 grams చికెన్ బోన్లెస్ మీట్ తీసుకున్నాను. ఇది బ్రెస్ట్, చూడండి బ్రెస్ట్ మీట్ తీసుకున్నాను. మనం చికెన్ మెజెస్టిక్ లేదా దీన్ని చికెన్ 777 అంటారు. ఇది మనకి స్టార్టర్గా చాలా యూజ్ చేస్తారు. దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేద్దాం. మనం కట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఇప్పుడు మనం మ్యారినేట్ చేద్దాం. సో నేను ఒక 3 spoons కర్డ్ తీసుకుంటున్నాను మ్యారినేట్ చేయడానికి. కొంచెం కారం పొడి కూడా తీసుకుంటున్నానండి, కొంచెం పసుపు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్, కొంచెం కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నానండి. 2 eggs తీసుకుంటున్నాను. సో వీటన్నిటిని బాగా అన్నీ కలిసేలా కలుపుకుందాం. మ్యారినేట్ చేసుకున్నాం కదండి, దీన్ని ఒక 30 minutes అలా పక్కకు పెట్టుకుందాం దీన్ని. సో మనం చికెన్ మెజెస్టిక్ ఫ్రై చేయడానికి మనకు కావాల్సిన ఐటమ్స్ తీసుకున్నానండి. ఒక ఉల్లిగడ్డ, కొన్ని పచ్చిమిర్చి, ఒకటి క్యాప్సికమ్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. సో వీటిని ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఇన్ని మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. మనకు కావాల్సిన క్యాప్సికమ్ని మరి చిన్నగా కాకుండా మీడియం సైజులో ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే పచ్చిమిర్చిని డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలండి. నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి పచ్చిమిర్చిని. ఇది ఇలా కట్ చేసుకోవాలి. ఈ స్లైసెస్ ఆనియన్స్ని పక్కకు పెట్టుకుందాం. కట్ చేసి మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో గోలించుకోవాలి. డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం చికెన్ పీసెస్ని నూనెలో గోలించుకుందాం. చూడండి, ఈ విధంగా చక్కగా 2 side గోలేలా మంచిగా గోలించుకోవాలి. సో లోపల ఉన్న చికెన్ మీట్ మొత్తం ఉడకాలి. చూసారు కదా, ఈ విధంగా మంచిగా కలర్ వచ్చేలాగా గోలించుకోవాలి. నాన్ స్టిక్ హీట్ కాగానే దాంట్లో కావాల్సినంత ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ వేడి కాగానే మనం స్లైస్ పీసెస్లా కట్ చేసుకున్న ఆనియన్ ఉన్నాయి కదండి, వీటిని తీసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని యాడ్ చేసుకుందాం. నూనెలో చక్కగా గోలించుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి కూడా గోలించుకోవాలి. దీంట్లోనే కొంచెం పుదీనా, కరివేపాకు కూడా వేస్తున్నాము. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్లో బాగా గోలించుకోవాలండి. కొంచెం పసుపు వేస్తున్నాము. అలాగే కొంచెం కారం. చికెన్ మెజెస్టిక్ చికెన్ 777 అనేది మనకి రెస్టారెంట్ స్టైల్ రుచి రావాలంటే మనం దీంట్లోకి కొన్ని లిక్విడ్స్ యాడ్ చేయాలండి. అవి ఏంటో ఇప్పుడు మీకు యాడ్ చేసుకుంటూ చెప్తాను. 1 spoon వెనిగర్, 1 spoon సోయా సాస్, 2 స్పూన్ల టమాటా సాస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవడం వల్ల మనకి చికెన్ మెజెస్టిక్ అనేది రెస్టారెంట్ స్టైల్ ఆర్ దాబా స్టైల్ టేస్ట్ వస్తుంది మనకి. సో ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా గోలించుకొని పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి, వాటిని యాడ్ చేసుకుంటే మనకు రెస్టారెంట్ ఆర్ దాబా స్టైల్ చికెన్ మెజెస్టిక్ లేదా చికెన్ 777 అంటారు, దీన్ని రెడీ అయిపోతుంది. ఈ పీసెస్ దీంట్లో బాగా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ఈ వెనిగర్, సోయా సాస్ అండ్ టమాటా సాస్ అన్నది ఈ చికెన్ పీసెస్లోకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. సో అప్పుడే మనకు ఈ చికెన్ మెజెస్టిక్ అనేది టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ రుచి వస్తుంది మనకి. చివరిగా లాస్ట్ ఫైనల్ టచ్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతే, చికెన్ మెజెస్టిక్ లేదా చికెన్ 777 రెడీ. సో ఇంకెందుకు ఆలస్యం, నేను ఇలానే వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి.